సరదాగా కూర్చొని ఫైండింగ్ నీమో మూవీ చూస్తుంటే ఆ మూవీలో ఈ ట్యాంక్ గ్యాంగ్ అయితే కనిపించింది. మన నీమో అండ్ వాటి ట్యాంక్ మెంట్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అలాగే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, నీమో ఫిష్ని ఎప్పటికైనా పెంచుకోవాలని. ఆ డ్రీమ్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక నానో మెరైన్ ట్యాంక్ అయితే సెటప్ చేసుకుందాం అనుకున్నాను. దానికి తగ్గట్టే ఒక డ్రాయింగ్ ఏదో వేసుకుని ఏది ఎక్కడ రావాలని ఫుల్లీ ప్లాన్ చేసుకుని అయితే సీన్ అన్న దగ్గరికి అయితే బయలుదేరాను. సీన్ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ముందే నేను ట్యాంక్ సైజ్ అన్ని చెప్పేశాను అనమాట. దానికి తగ్గట్టు గ్లాసెస్ అన్ని కట్ చేయించుకుని తీసుకొచ్చేసాడు. ఇప్పుడైతే సిలికాన్ పేస్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను యూజ్ చేసింది వచ్చేసరికి 8mm గ్లాస్ అనమాట. నార్మల్ గ్లాసే, ఎక్స్ట్రా క్లియర్కి వెళ్దాం అనుకున్నా కానీ ఎక్స్ట్రా క్లియర్ లేదు. సో దానిగానే ఇంకా కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొంచెం బడ్జెట్ కూడా సేవ్ అవుతుందని నార్మల్ గ్లాస్ అయితే చేయించేసాం. అండ్ సిలికాన్ స్టిక్ చేసిన తర్వాత ఎక్సెస్ సిలికాన్ని తీసేద్దామని అయితే ఇలా వాటర్ స్ప్రే చేసి ఒక చిన్న అట్ట మొక్కతో అయితే మొత్తం రిమైనింగ్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ సిలికాన్ ఉందో అది తీసాము. కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుందని. ఈవినింగ్ కల్లా ఎక్వేరియం మొత్తం స్టిక్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా స్టోర్కి అయితే తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఈ బ్యాక్ సైడ్ సంప్ అయితే ఫిల్టరేషన్ పెట్టాను. ఈ సంప్ మేకింగ్ వచ్చేసరికి కంప్లీట్ అయ్యేటప్పటికి మిడ్ నైట్ అయితే అయిపోయింది. ఆ చిరాక్ మీద బ్యాక్ సైడ్ సంప్ వీడియోస్ అయితే తీసుకోలేదన్నమాట. బట్ మీ అందరికీ ఈజీగానే అర్థమైపోద్ది చూసినట్టయితే. నేను వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ గ్లాస్ యూజ్ చేశాను, బట్ ట్రాన్స్పరెంట్గా కనిపించిపోతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ గ్యాప్ వచ్చేసరికి ఒక 10 inches పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ గ్యాప్ వచ్చేసరికి ఒక 6 inches పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ ఫిల్టరేషన్కి. ఇలా వాటర్ వెళ్ళి సో ఇన్లెట్లోకి వెళ్ళి ఇట్లా మళ్ళీ ఫిల్టర్ అయ్యి ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మోటార్ ఉంటుంది అనమాట. ఈ మోటార్ నుంచి ఇక్కడ ఒక పైపింగ్ వస్తుంది. ఆ పైపింగ్ త్రూ మళ్ళీ కంటిన్యూ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఆ బ్లాక్ గ్లాస్ వేసాం కదా, బ్యాక్ సైడ్ సంపులో ఉన్నది ఏది కనపడదు అనుకున్నాను, బట్ ఫ్రంట్కి అయితే క్లియర్గా కనిపించిపోతుంది. సో దాని గురించి అక్రిలిక్ షీట్ ఉంటుంది కదా బ్లాక్ది, అది ఆర్డర్ ఇచ్చా. రేపు మార్నింగ్ వస్తుంది. ఇంకా రేపు మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాసెస్ మొత్తం